పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అసలు 20 నెలల అభివృద్ధి జరగలేదట. ఒక నాయకుడు అంటే విలక్షణమైన లక్షణాలు ఉండాలి, ప్రజలకు నమ్మకం ఉండాలి, ప్రజల బాగు కోరుకోవాలి తప్ప ఒకనప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి నెలకి 20 రోజులు బెంగళూరులో ఉండి అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి విషయంగా వెళ్ళిపోవడం కాదు. జగన్మోహన్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే గత కొన్ని 18 నెలలుగా 20 నెలలుగా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఎన్ని రోజులు అమరావతిలో ఉన్నారు, ఎన్ని రోజులు బయటికి వెళ్ళారనే రికార్డు తీస్తే నువ్వు మాట్లాడిన దానికి నువ్వు క్షమాపణ చెప్పాలి. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ దేశంలో 24వ స్థానానికి నువ్వు తీసుకెళ్లిపోయిన ఆంధ్రప్రదేశ్ని మొదటి స్థానానికి తెచ్చిన ఘనత మా నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి, పవన్ కళ్యాణ్ గారు అంటే ఎలా పంచాయతీరాజుని పట్టాలెక్కించారు, ఎన్ని వేల కోట్లు 5 సంవత్సరాల్లో చేయండి 1 సంవత్సర కాలంలో చేసి ఇచ్చారు. పంచాయతీల్లో పనులు జరుగుతూ ఉన్నాయి, వేలాది కోట్లు ఎన్ఆర్జీఎస్ లో డబ్బులు తెచ్చారు, వేలాది. అలాంటి నాయకుడిని పనిచేయటం లేదని నువ్వు మాట్లాడుతున్నావంటే కేవలం ఇది విషం కట్టడం నీ అవగాహన రాయించింది తప్ప నీ దుర్మార్గపు చర్య వల్ల రాష్ట్ర రాజధాని ఏంటి అంటే పేరు చెప్పలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లింది నువ్వు కాదని చెప్పి అడుగుతా ఉన్నావు. రాయలసీమ కర్నూలు రాజధాని అంటే అక్కడికి వెళ్ళి, హైదరాబాద్ రాజధాని అంటే అక్కడికి వెళ్ళి, అమరావతి రాజధాని అంటే ఇక్కడికి వచ్చా. ఇప్పుడు అమరావతి కూడా నువ్వు కాదన్నావు అంటే విషయంగా చెప్పడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఈ ప్రజలు నీకు ఆల్రెడీ నువ్వు వేసిన ఈ తప్పుడు వేషాలకి నీకు బుద్ధి చెప్పారు. మరొకసారి ఇలాంటి ప్రవర్తన నీకు ఉంటే, నువ్వు మారకపోతే ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కూడా భవిష్యత్తులో నీకు రావు అన్నది వాస్తవం. పనిచేసే నాయకులు విమర్శిస్తే పైకి వస్తావు అనుకుంటే అది తప్పు. నువ్వు మారలేదని నీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. నువ్వు మారితే మనిషి అవుతావు, నాయకుడు అవుతావు, లేదా కానీ మనిషి అవుతావు అని చెప్పి హితవు పలుకుతూ ఈ రోజు ఆయన పెట్టిన ప్రెస్ మీట్ని కానీ, ఈ రోజు పార్లమెంట్ లో వారి ఎంపీలు ప్రవర్తన కానీ నేను తీవ్రంగా ఖండిస్తాను.